తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పాకిస్తాన్ క్రికెటే అనుకుంటే అంతకు మించిన చెత్త ఆటగాళ్ళలా బంగ్లాదేశ్ ప్లేయర్లు తయారయ్యారు. కష్టపడి వికెట్ సంపాదిస్తే ఆ కిక్ వేరే ఉంటుంది, కానీ బంగ్లా ప్లేయర్ మాత్రం చీప్ ట్రిక్తో వికెట్ తీసుకుని విమర్శలకు గురవుతున్నాడు. మరీ దారుణంగా ఇలా కూడా అవుట్ చేస్తారా అనేలా వారి క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి వన్డేలో పాకిస్తాన్ కేవలం 114 పరుగులే చేసి ఘోరంగా ఓడిపోయిన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక సీన్ షాకింగ్కు గురి చేస్తోంది. బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అగాను అవుట్ చేసిన వివాదం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేయడానికి మెహదీ హసన్ బౌలింగ్కి వచ్చాడు. ఈ ఓవర్ 4వ బంతిని మిరాజ్ గుడ్ లెంత్లో వేయగా రిజ్వాన్ డిఫెన్స్ ఆడాడు. బాల్ నేరుగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న సల్మాన్ అగా వైపు వచ్చింది. ఈ సమయంలో అగా తిరిగి తన క్రీజ్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉండగా బంతి అతడి బ్యాట్ను తాకింది. కాలి దగ్గరకు వచ్చిన బంతి తీసుకుంటుంటే సల్మాన్ బ్యాట్ క్రీజ్లో పెట్టి పక్కకు జరిగాడు. ఈ సందర్భంలో సల్మాన్ ప్రత్యర్థి ప్లేయర్ను గౌరవించి బంతిని తీసి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు. కానీ మిరాజ్ మాత్రం అగాను పక్కకు తోసేస్తూ రన్అట్ చేసి ఆన్ఫీల్డ్ అంపైర్కు అపీల్ ఇచ్చాడు. దీంతో సల్మాన్ అలీ అగా షాక్కు గురయ్యాడు. స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న రిజ్వాన్ కూడా రన్అట్ పై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేయగా అవుట్గా ప్రకటించారు. దీంతో సల్మాన్ తీవ్ర కోపానికి గురయ్యాడు. వెంటనే తన చేతికున్న గ్లోవ్స్ హెల్మెట్ను తీసి నేలపై గట్టికి కొట్టాడు. గట్టిగా అరుచుకుంటూ పెవిలియన్ వైపు తిట్టుకుంటూ వెళ్ళాడు. బౌండరీ రోప్ దాటగానే తన బ్యాట్ను కోపంతో కింద పడేశాడు. బంగ్లా ప్లేయర్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా చేసిన ఈ పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. సల్మాన్ 64 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. 122 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయినప్పుడు రిజ్వాన్తో కలిసి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో మిరాజ్ ఇలా చేయడం పాక్ ప్లేయర్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సల్మాన్ అవుట్ తర్వాత పాకిస్తాన్ 23 బంతుల్లోనే 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. దీంతో పాకిస్తాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత చేజింగ్లో బంగ్లాదేశ్ కేవలం 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. మరి మెహదీ హసన్ పాకిస్తాన్ ప్లేయర్ను అవుట్ చేసిన విధానం మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి.